నిజామాబాద్ జిల్లా తాండూరులో 10వ తరగతి పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అవడంతో నల్గొండ జిల్లాలో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా నకరేకల్ సెంటర్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఆ సెంటర్ను పరిశీలించారు. సెంటర్లో విధులు నిర్వహిస్తున్న వెంకన్న అనే ఉపాధ్యాయుని అనుమానిస్తూ విధుల నుండి బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి భిక్షపతి తెలిపారు. చాలా బాగా మాకు సపోర్ట్ చేసినారు. వాళ్ళందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఇక ముందు కూడా వారి సహకారం ఉంటుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎట్లా ఉంది సార్? ప్రశాంతంగానే ఉందండి, ఎక్కడ ఏం లేదు. ఇక్కడ జనరల్గా గమనించిన ఏంటంటే నేను కూడా అడిగాను పిల్లలు వాస్తవంగా ఏంటంటే మీరు పిల్లలు కదా చదువుకుంటున్నారు సార్, మాకు వాళ్ళు ఎవరో తెలియదు అంటున్నారు. వచ్చేటువంటి యూత్ కానీ పేరెంట్స్ కానీ అయితే పేరెంట్స్ కూడా దాదాపు రారు, ఎందుకంటే ఎందుకు వస్తున్నారో తెలియదు. మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం ఏందో తెలియదు. వాటన్నింటి మీద కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తప్పకుండా ఫోర్స్ని పెంచుతామండి. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఇంకా ఏం చేయాలనే దాని మీద వారి సూచనలు వారి ఆదేశాల ప్రకారం పాటించడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి దాని మీద సిఎస్ తోటి ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే వెనుకకుండా నిచ్చెన అంటే స్లాడర్ మీదకి వెళ్ళి ఎక్కుతున్నటువంటి వాళ్ళని గుర్తించి చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోమని కూడా నేను పర్సనల్గా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ సెంటర్లో కొంత నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినటువంటి ఒక టీచర్ అయినటువంటి రుద్రాక్ష వెంకన్న అనేటువంటి టీచర్ను ఈ విధుల నుంచి రిలీవ్ చేయడం జరిగింది. ఎందుకంటే రిలీవర్ అనే వ్యక్తి తన ఆఫీస్ రూమ్లో ఉండాలి, కానీ అక్కడ కాకుండా వేరే రూమ్లో కనిపించినటువంటి నేపథ్యంలో ముందు హెచ్చరించినాము మొదటి వచ్చినప్పుడు. తర్వాత కూడా మేము చెప్పినటువంటి ఆదేశాలు నిబంధనలు పాటించకుండా వేరే రూమ్లో ఉండడం వల్ల ఆయనను ఆ వెంకన్న రుద్రాక్ష వెంకన్నను వల్లభపురంలో పనిచేస్తున్నటువంటి వెంకన్న రిలీవ్ చేయడం జరిగింది.